అతడు అజుడు, అంటే జన్మ లేనివాడు, జన్మరహితుడు. అతని నాభియందు బ్రహ్మాండము నిలిచినది. ఆ బ్రహ్మాండమునందు సకల ప్రాణులు ఉన్నవి. సకల భువనములను సృష్టించిన విశ్వకర్మను మీరెరుగరు. చూడండి, వేద ఋషులు ఘోషిస్తూ చెప్తున్నారు, సకల భువనములను సృజించినటువంటి విశ్వకర్మను మీరు ఎరుగరు. అది మీ బుద్ధికి అతనిని తెలుసుకుని శక్తి లేదన్నాడు. అజ్ఞానమును మంచు కప్పిన జనులు నానా కల్పనలు చేయుదురు. వారు ఇహభోగములకే యత్నింతురు, తాత్వికముగా ఆలోచించరు. ఏ కాడికి భూసంబంధమైన తపనే కానీ సృష్టికర్తను గూర్చిన జ్ఞానం పొందుకొని ఆ మహానుభావుడున్నటువంటి మోక్ష పదానికి చేరదామన్న అన్వేషణే లేదని ఆది ఋషులు ఆనాడే తిరిగి మీరు తెలుసుకోలేరు ఆయన అన్నాడు. సరే, బాగుంది. ఇంతకీ ఈ ప్రజాపతి గురించి ఇంకేముందో చూద్దాం. ప్రజాపతి, విశ్వకర్మ, అగ్ని, ఈ పేర్లన్నీ ఒకటి అని చెప్పా కదా. ఈ ప్రజాపతి యొక్క పేర్లలో ఒక పేరు అగ్ని. సరే, అగ్ని గురించి తర్వాత ఆలోచిద్దాం. ఒక్కసారి 31వ అధ్యాయం చూద్దాం. చూడండి, అక్కడ శుక్ల యజుర్వేద సంహిత